ఆ! జస్ట్ నేనిప్పుడు ఎందుకొచ్చినానంటే, ఈ ఏది ఆపర్చునిటీ కార్డ్ వీసా. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికొచ్చిన. సో, ఇప్పుడు ఇండియాలో ఉండి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే కన్నా, ఇక్కడొచ్చి 2 ½ మంత్ అయిన తర్వాత ఛాలెంజెస్ ఫేస్ చేసినామో తెలుసుకొని, ఆ ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ అయ్యి, అట్‌లీస్ట్ పార్ట్ టైమ్ అన్నా వచ్చిందా? లేకపోతే వీసా ఎలా వచ్చింది? ఈ ప్రాసెస్ పార్ట్ టైమ్ ఎలా వచ్చింది? ఫుల్ టైమ్ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలి? పార్ట్ టైమ్‌లో అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? అసలుకి ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా ఏందిరా? జర్మన్ ఇంపార్టెంటా? అంటే జర్మన్ లాంగ్వేజెస్ ఇంపార్టెంటా? నేర్చుకోవాలా? నేనిప్పుడు నేర్చుకున్నానా లేదా? నేర్చుకోకుండానే పార్ట్ టైమ్ వస్తదా? నేర్చుకుంటేనే ఫుల్ టైమ్ వస్తదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక 1 డే వెయిట్ చేస్తే నేను ఒక వ్లాగ్ పెడతా. దాంట్లో ఎలా వచ్చింది పార్ట్ టైమ్? ఇక్కడికి ఎలా వచ్చినా? డబ్బులు బ్లాక్డ్ అకౌంట్‌లో చూపియాలి కదా! అది చూపించకుండా కూడా రావచ్చా? చూపిస్తేనే రావాలా? ఒకవేళ బ్లాక్డ్ అకౌంట్‌లో అమౌంట్ లేకపోతే ఏ విధంగా రావచ్చు జర్మన్‌కి? జర్మన్ లాంగ్వేజ్ తెలిస్తేనే జర్మన్‌కి రావాలా? ఈ కంటెంట్ అంతా మీకు ఒక 10-15 మినిట్స్ ఒక వీడియోలో నేను రేపు పోస్ట్ చేస్తా. పక్కా ఎవ్రీడే ఒక్కొక్క పోస్ట్ వస్తుంది. ఎట్లాంటి పోస్ట్ అంటే అది రియలిస్టిక్ పోస్ట్. అంటే రియల్ లైఫ్‌లో జరిగిన పోస్ట్. అంటే ఇంతవరకు నాకు జరిగింది. దానికి ఓవర్‌కమ్ చేసి ఛాలెంజెస్ అంతా మీకు ఎలా చేయాలి ఏమనేసి కూడా తెలుస్తది. పక్కా తెలుస్తది. ట్రస్ట్ మీ. లేదంటే కామెంట్స్‌లో దొబ్బండి నన్ను. మీ ఇష్టం. ఇష్టానికి దొబ్బండి. ఏరా చెప్పినావు గదా! రాలేదే. రాలేదు ఇన్ ద సెన్స్ నాకొక ఐడియా రాలేదే అని. నాకొక క్లారిటీ రాలేదే అని. జాబ్ రాలేదని గాదు. ఓకేనా? దొబ్బండి పర్లేదు. మీ ఇష్టం. ఓకేనా? ఈరోజు నుంచి ఒక్కొక్క వీడియో మీకు ప్రాసెస్ ప్రకారం ఒక రోడ్ మ్యాప్ చూపిస్తా. పక్కా ట్రస్ట్ మీ. ఓకే? బై. వాచీ వ్లాగ్స్.